హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు సండే రోజు అయితే మేమైతే చేపలు తెచ్చాం ఫ్రెండ్స్. చూడండి పెద్ద పెద్ద చేప. మీ ఇంట్లో మీరందరూ ఏమేమి తెచ్చారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పుల్లల పొయ్యి మీద చేపల పులుసు, ఇంకా మసాలా అయితే ఫ్రెష్గా ఈ రోట్లో రెడీ చేసుకొని చేపల పులుసు చేసుకుందాం. ఫస్ట్ అన్నం వండుకుందాం. బియ్యం అయితే కడిగి పెట్టాను, ఒక పావు గంట బియ్యం నానాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పొయ్యి మండుతుంది చూడండి. పొయ్యి మీద అయితే ఫస్ట్ అన్నం పెట్టుకుంటాను, గాలి కూడా అవుతుంది. అన్నం అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్, గాలి తోలుతుందని చెక్క అడ్డం పెట్టాను. ఇప్పుడైతే ఫస్ట్ చేపలకి ఉప్పు కారం పసుపు 3 కలుపుకొని మూత పెట్టుకుందాం. ఎందుకంటే ఒక పావు గంట ఉప్పు కారం పసుపు చేప ముక్కలు పడితే చేప ముక్క చాలా బాగుంటుంది. ఇంకా పట్టించి ఉప్పు కారం అయినా మనం మసాలా రెడీ చేసుకుందాం. రోట్లో మసాలా ఫస్ట్ అయితే ఉప్పు వేసుకుందాం. చేప ముక్కలు చూడండి, ఈ చేప అయితే 3 కేజీల చేప. నేనైతే కొన్ని చేపలే వండుతున్నాను, కొన్ని చేపలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఉప్పు వేసాను, ఇప్పుడు పసుపు వేసుకున్నా. గాలి దోలుతుంది బాగా. ఇంకా వాన అయితే నిన్న పడలేదు కాబట్టి ఇంక ఈ పొయ్యి దగ్గర అయితే కాస్త శుభ్రంగా ఉంది. ఇంకా అంతకు ముందరైతే ఇదంతా బీరుగా ఉండేది ఫ్రెండ్స్. అందుకని ఈ వంట అంతా గ్యాస్ పొయ్యి మీద చేశాను. ఇంకా డైలీ గ్యాస్ పొయ్యి మీద ఉంటే గ్యాస్ తొందరగా అయిపోయిందని ఇప్పుడైతే పుల్లల పొయ్యి మీద చేస్తున్నాను. ఎక్కువ పుల్లల పొయ్యి మీద అంటే నాకు ఇష్టం. నా దగ్గరికి అన్ని రెడీగా తెచ్చి పెట్టుకొని చేసుకోవటం. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం అయితే కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు పచ్చి కారంతో చేద్దామని. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసి చేపల పులుసు చేద్దాం, ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఇంకెప్పుడు ఎండుకారం కాకుండా పచ్చి కారంతో ఈరోజు మొత్తం బాగా కలుపుకుందాం. చూడండి ముక్కలు ఎంత పెద్దయో. ముక్కలు అయితే చాలా పెద్ద అవుతుంది. చేప అయితే చాలా పెద్దది. ఇదంతా బొచ్చ అంటారు. రాగండి బొచ్చ చేపల పేర్లు తెలుసా మీకు? నాకైతే 3 చేపల పేర్లు తెలుసు. బొచ్చ, రాగండి, ఇంకా శీలావతి అంటారు, ఇంకా గెడ్డి పులుసు చేప అంటారు. ఈ కొన్ని పేర్లు తెలుసు. మీకు ఇంకా ఎన్ని పేర్లు తెలుసో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మసాలా అంతా చూడండి, ఉప్పు కారం పసుపు కలిపాక కదా, ఇంకా మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. ఫ్రెష్గా మసాలా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకెప్పుడు నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక డబ్బాకు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా అట్లా కాకుండా ఫ్రెష్గా ఇప్పుడు మసాలా రెడీ చేసి వండుకుందాం చేపల పులుసు. ఫస్ట్ అయితే 2 ఎల్లిపాయలు, 2 ఎల్లిపాయలు, అల్లం, ఇవన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ మార్కెట్లో తీసుకొచ్చాడు మా ఆయన ఇప్పుడే. ఉల్లిగడ్డ, 2 ఉల్లిగడ్డలు, 2 ఎల్లిపాయలు, అల్లం ఎక్కువ వేసుకుంటుంది, కొంచెం వేసుకుంటున్నాను. ఫస్ట్ వీటిని శుభ్రంగా నీట్గా కడుక్కుందా. అన్నం అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. అన్నంలో కొంచెం ఉప్పు వేసుకుందాం. చూడండి ఇప్పుడే ఉడుకుతుంది. అన్నం అయితే గంజికి పెట్టలేదు, ఎగరటానికి పెట్టాను ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం. మసాలా రెడీ చేసుకుందాం. ఎల్లిపాయలు, ఇవైతే పచ్చిమిర్చి ఫ్రెండ్స్. కారం తక్కువ వేసి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను చూడండి. ఇదైతే అల్లం ఫ్రెండ్స్. చూడండి నీట్గా కడిగేసాను అల్లాన్ని. అల్లం ముక్కలు చేసుకొని రోట్లో వేసుకుందాం. రోల్ అయితే చాలా బాగుంది. చిన్న టమాటా పచ్చడి చేసుకోవడానికైనా మసాలా దంచుకోవడానికైనా. ఫస్ట్ అల్లం వెల్లిపాయలు బాగా దంచుకుందాం.
ఈ రోల్ అయితే 230 రూపాయలు పడింది ఫ్రెండ్స్, మీషోలో తీసుకున్నాము. అన్నం అయితే ఉడుకుతుంది. చింతపండు కూడా చేపలు తీసుకొచ్చినప్పుడే నానబెట్టేసాను. చింతపండు కూడా బాగానే నానింది. మామిడికాయలు ఉన్నప్పుడు అయితే మామిడికాయ వేసి చేపల పులుసు చేశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. మామిడికాయ చేపల పులుసు వీడియో ఉంది ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి అందరూ. అల్లం వెల్లిపాయ పేస్ట్ అంటే చూడండి దంచేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు 3 దంచుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. ఫస్ట్ ఉల్లిపాయలు దంచుకున్నా, ఎందుకంటే ఈ రోజు చిన్నది కాబట్టి నేటికాయ దంచుకున్నా విడిగా. ఉల్లిపాయలు కూడా మరీ మెత్తగా కాదు, కచ్చా పచ్చగా దంచుకున్నా. ఉల్లిపాయలు ఏంటంటే ముక్కలు కాకుండా మిక్సీ కాకుండా రోడ్తో దంచేసుకుంటే గ్రేవీగా పులుసు కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే దంచాను ఫ్రెండ్స్, చూడండి కచ్చా పచ్చాగా, మరీ మెత్తగా ఏం కాదు తీసుకున్నా. ఇప్పుడు ఇంకా పచ్చిమిర్చి అని టమాటాలు ఉన్నాయి. పచ్చిమిర్చి దంచుకున్నా. పచ్చిమిర్చి కావులో అన్నం అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్, దింపుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే చేపల పులుసు రెడీ చేసుకున్నా. మసాలాలు అన్నీ దంచేసాను, ఇంకా టమాటాలు ఒకటి ఉన్నాయి చూడండి. ఫస్ట్ తెపాలు పెట్టుకుందా చేపల పులుసు చేయడానికి. ఇంకా మసాలాలు అన్నీ దంచేసాను చూడండి. తెపాలు అయితే వేడైంది, నూనె పోసుకుందాం. ఇంకా మసాలాలు అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా ఫస్ట్ అన్నీ కలిపేసి ఫ్రై చేసుకుందాం. ఈ మసాలాలంతా బాగా పచ్చివాసన పోయేటట్టు ఎంచుకుందాం. ఇంకా చేపలకు కూడా చూడండి ఉప్పు కారం అన్నీ పట్టించి రెడీలో పెట్టాం కదా. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్టు, టమాటాలు అన్నీ ఫ్రై చేసుకుందాం. నూనె అయితే వేడవుతుంది. నూనె అయితే వేడైపోయింది. ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం ఫ్రై చేసుకుందాం చూడండి. ఒకసారి తిప్పుకున్నా. మొత్తం బాగా ఫ్రై అయితేనే పచ్చివాసన పోయేటట్టు బాగా ఫ్రై అయ్యేటట్టు ఎంచుకోవాలి. మూత పెట్టుకున్నా. ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ ఎగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు ఇందులోనే మనం టమాటా గుజ్జు చేసుకుందాం. టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేటట్టు ఆగాలి. టమాటా పేస్ట్ అయితే వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. తీసుకొని చేపలు కూడా వేసుకున్నాం, ఎందుకంటే అన్నీ వేగిపోయాయి బాగా. ఇప్పుడు ఇందులో చేపలు కూడా వేసుకున్నాం.
ఫ్రెష్ చేప ముక్కలు ఫ్రెండ్స్, ఫ్రెష్గా శుభ్రంగా నీట్గా కడిగేసాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ముక్కలు బాగానే ఉడికిపోయాయి. ఇప్పుడు చింతపండు పులుసుకొస్తున్నా, చేప ముక్క మునిగేటట్టు. ఒకసారి తిప్పుకుందాం. మళ్ళీ తర్వాత అయితే కలపాలి కాదు. కారం అయితే మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇంకా మామూలు కారం అయితే తక్కువ వేసాను. ఇంకా ఉప్పు అయితే తర్వాత వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇంకా ఒక 2-3 మంటలు తగిలాయంటే చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంక ఈరోజు మీ ఇంట్లో మీరు అందరూ ఏమేమి తెచ్చారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, మర్చిపోమాకండి. మూత పెట్టుకుందాం. చేపలు ఫ్రై చేసుకోవడానికి కొన్ని ముక్కలు అయితే ఉంచాను ఫ్రెండ్స్, ఒక 5 ముక్కలు. ఉప్పు కారం పసుపు కలుపుకొని రెడీలో పెట్టుకున్నాను. చూడండి, ఇవి ఇందాకలా చేపలు పులుసు చేయడానికి అన్ని ఉప్పు కారం వేసి కలిపాను కదా, ఇంకా వాటిల్లోనే ఇంకొక 2-3 ఎక్స్ట్రా వేసి ఒక 5 ముక్కలు ఇంక ఉంచాను. ఇవైతే చేపలు ఫ్రై చేసుకుందాం. నాకైతే ఫ్రై కంటే పులుసు కంటే ఫ్రై అంటేనే ఇష్టము, అందుకని ఈ 5 ముక్కలు ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి ఇంకొన్ని, ఒక 5-6 ముక్కలు ఉన్నాయి. అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అవి ఒకరోజు పులుసు చేసుకోవచ్చు అని. కానీ ఒకరోజు అయితే తినలేం కదా, తలా ఒక ముక్క. చేపల పులుసు ఇప్పుడు కంటే కూడా తెల్లారితేనే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మూత పెట్టుకుందాం. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కొత్తిమీర వేసుకుందాం. ఇందులో అయితే ధనియాలు చెక్క లవంగాలు అన్ని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను, ఒక డబ్బాలో. లాస్ట్గా ఈ మసాలా వేసుకున్నా. మా రేణుకాదేవి ఏందో చెప్తుంది, చెప్పు. అయి చెప్పు అందరికి. ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక 5 నిమిషాలు ఆగి దింపుకుందాం. ఈ నూనె చూడండి, పోయిన వారం అయితే చేపలు ఫ్రై చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఇదే నూనెలో చేపలు ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను. మళ్ళీ ఇంకెందుకంటే ఈ నూనె వేస్ట్ అయిపోయింది కదా. మనం చేపలు ఫ్రై చేస్తే ఉప్పు కారం అన్నేసి ఇంకా ఆ నూనె అయితే ఇలా అయిపోయింది. ఇంకా అందుకని ఇదే కళాయిలో ఇదే నూనెలో ఇప్పుడు చేపలు ఫ్రై చేసుకుంటాను. చూడండి, నూనె అయితే వేడైపోయింది. ఇంక ఇప్పుడు చేప ముక్కలు ఫ్రై చేసుకుందాం. ఐదు ముక్కలు ఒకసారి వేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ ముక్కల్లో అయితే ముళ్ళు ఉండవు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి ఈ ముక్కలు. ఈ ముక్కలు పులుసు కంటే కూడా నేను ఎప్పుడు ఫ్రై చేస్తాను. ఇక సండే రోజు మీ ఇంట్లో మీరు అందరూ ఏమేమి తెచ్చుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అందరికీ, హ్యాపీ సండే.